హలో నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో ఈరోజు బర్త్డే చేసుకుంటున్న అకిరా నందన్ బర్త్డే విషెస్ చెప్తూ తన తల్లి అన్నా లెజోనోవా ఒక కొత్త పోస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. సో ఆ న్యూస్ ఇప్పుడు కంప్లీట్ ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు మెగా ఫ్యాన్స్ అందరినీ కూడా కదిలిస్తుంది. సో ఈ ఏప్రిల్ 8 నాకు ఎప్పుడు గుర్తుండిపోయే నా ఇద్దరు కుమారులకి జరిగిన సిచ్యువేషన్ గుర్తుండిపోయి చాలా భావోద్వేగానికి గురయ్యే రోజు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఈరోజు అకిరా నందన్ బర్త్డే. సో ఎంతో లోతుగా ఆలోచిస్తూ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే అకిరా నందన్ అలాగే తన ఆలోచనతో పాటు ఎప్పుడూ ఒక కొత్తదనాన్ని కొత్త విషయాల్ని నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు ఎదుగుతున్న తన కొడుకుని చూస్తుంటే ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్తూనే తన చిన్న కొడుకు కరెక్ట్గా సంవత్సరం ఇదే రోజు ప్రమాదం నుంచి బయటపడినట్టుగా మార్క్ శంకర్ గురించి కూడా తన యొక్క ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చారు అన్న. సో తను మాట్లాడుతూ ఈ ప్రమాదం జరిగి సంవత్సరం అయింది, నేను అసలు నా కొడుకుని దక్కించుకుంటానని కూడా అనుకోలేదు. సో ఊపిరితిత్తులో గాలి వెళ్ళక నా కొడుకు పడ్డ ఇబ్బందిని నేను కళ్ళతో చూసి ఆ బాధను తట్టుకోలేకపోయాను. ఈ కష్టం ఎవరికి రాకూడదని. దాంతోపాటు ఇందులో మరణించిన పిల్లలు ఉన్నారు, అలాగే 18 మంది పైనే పిల్లలు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క బాధ వర్ణాతీతం. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి నా కొడుకు బయటపడడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. దాంతోపాటు ఈరోజే అకిరా నందన్ బర్త్డే ఉండడం నాకు ఇంకా ఆనందాన్ని ఇస్తుంది. ఇద్దరు కొడుకులు కూడా ఇలా ఎదుగుతూ నాకు ఆనందాన్ని పంచాలని, మా కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నానని అన్నా లెజోనోవా తన యొక్క ఖాతాలో రాసుకురావడంతో పాటు ఈ యొక్క క్యాప్షన్, ఈ యొక్క మెసేజ్ ప్రతి ఒక్క మెగా ఫ్యాన్కి కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. భార్యగా తన యొక్క బాధ్యతని తీసుకోవడమే కాకుండా తల్లిగా తనకున్న ప్రేమని ఈ రూపంలో పంచుకురావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని ఫ్యాన్స్ అందరూ కూడా కొనియాడుతున్నారు. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.